హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రూ కలర్ డిజైన్. నేను భారతి ఫ్రమ్ ట్రూ కలర్. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటి అంటే మనకి 12 నీడిల్స్ మిషన్లో అంటే సింగిల్ హెడ్ 12 నీడిల్స్ మిషన్ ఉంటుంది కదా, పెద్ద మిషన్లో మనకి బ్యాక్ సైడ్ బూటీస్ ఉంటాయి కదండి. ఇట్లా బ్యాక్ సైడ్ బూటీస్ ఉంటాయి కదా, ఈ బూటీస్ అనేవి ఒకేలాగా ఎలా అరేంజ్ చేసుకోవాలంటే మనకి ఈ నీడిల్ మిషన్లో ఏంటి అంటే 1 by 1 అరేంజ్ చేసుకోవాలన్నమాట. అంటే ఒక్కొక్క బూటీ వేసిన తర్వాత ఇంకో బూటీకి ఇలా ఒక్కొక్క బూటీ వేసుకోవాలి. బట్ అలా కాకుండా కొంచెం టైం వేస్ట్ అవుతుంది కాబట్టి అలా కాకుండా మనం ఎలా ఒకేసారి కొన్ని బూటీస్ తీసుకొని ఎలా వేయగలగాలి అనేది ఈ వీడియోలో మీరు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా చెప్తాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ఇది నాకు కాల్ చేసి ఒక సిస్టర్ అడిగారు. అండ్ ఇంకోటి ఏంటంటే మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో ఫినిషింగ్ కోసం కూడా మెసేజ్ చేశారు. ఫినిషింగ్ కూడా ఎలా వస్తుందో చెప్పండి అనేసి. మన వీడియోలో నాకు ఆల్రెడీ ఛానల్లో చాలా వీడియోస్ దానికోసం పెట్టానండి. బట్ ఇప్పుడు ఏంటి అంటే ఆల్మోస్ట్ అందరికీ వచ్చి కదా అని చెప్పేసి నేను అవి కొంచెం లైట్ తీసుకొని వాటి డీటెయిల్స్ కోసం చెప్పట్లేదు. కానీ ఎవరైనా నన్ను అడిగినప్పుడు మాత్రం కంపల్సరీగా వాళ్ళు క్లారిటీ చేద్దామని చెప్పేసి నేను అనుకుంటా అండి. సో ఎందుకంటే నాకు కూడా అలా చెప్పడం అంటే ఇష్టం అనమాట. సో ఈ వీడియోలో మీకు బ్యాక్ సైడ్ కానీ ఒకేసారి బుటీస్ ఎట్లా అరేంజ్ చేసుకుంటాము అంటే బ్యాక్ అనే కాదండి, హ్యాండ్స్లో కూడా. ఇప్పుడు బ్యాక్ చూసారా, ఇలాగా మిడిల్ 2 బుటీస్ మిడిల్లో ఎలా ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ 2 బుటీస్ వచ్చి మిడిల్లో వచ్చింది, ఇట్లా ఎలా ఇవ్వాలి, హ్యాండ్స్కి ఎలా వేయాలి, ఎలా ఇస్తే ఏంటి అనేది ఫుల్గా ఈ వీడియోలో మీకు క్లారిటీగా చూపిస్తాను. అంతకన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టుగైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అంటే మాత్రం ప్లీజ్ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను నాకు వచ్చినంత వరకు. థ్యాంక్ యూ. ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చూపిద్దాం అనుకుంటున్నానండి. నేను శారీ బార్డర్ చేస్తున్నాను. అంటే శారీ బార్డర్తో పాటు అండ్ శారీలో బుటీస్ కూడా అరేంజ్ చేస్తున్నానండి. ఇది ఏంటి అంటే మనకి కస్టమరే అరేంజ్ చేసి ఇచ్చేసారు. అరేంజ్ చేసి ఇచ్చేసిన దానికి మనం బుటీస్ అనేవి ఎలా వేస్తున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. యాక్చువల్గా ఈ వీడియో శారీ కట్ వర్క్ వీడియో కూడా నెక్స్ట్ పెడతానండి. ఫస్ట్ ఏంటంటే ఈ వీడియోలో మనకి బ్యాక్ బుటీస్ కానీ ఇలా బుటీస్ వేసినప్పుడు ఎలా అరేంజ్ చేస్తాననేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ మనకి ఇట్లా అంటే నా మోడల్ మిషన్ ఉన్న వాళ్ళకి ఇది క్లియర్గా అర్థమవుతుంది. అట్లీస్ట్ నా మోడల్ మిషన్ లేకపోయినా అంటే స్క్రీన్ ఇట్లా లేకపోయినా సరే మీరు చదువుకున్నప్పుడు అర్థమైపోతుందండి. నాకైతే ఫస్ట్ నెంబర్లోకి వెళ్తే ఇట్లా డిజైన్స్ అనేవి ఉంటాయండి. నేను వచ్చేటప్పటికి ఈ లీఫ్ డిజైన్ వేస్తున్నా. ఈ లీఫ్ డిజైన్ వేస్తున్నాను కాబట్టి నేను దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెకండ్ ఆప్షన్లో డిజైన్ మాడిఫికేషన్స్ చేస్తామండి. అంటే అది బుటీ అయినా బ్యాక్ నెక్ అయినా ఫ్రంట్ నెక్ అయినా ఏదైనా మాడిఫికేషన్స్ అనేవి నెంబర్ సెకండ్లో మనకి ఇక్కడ చూపిస్తున్నాను కదా, సెకండ్ వన్లో చేస్తామన్నమాట. ఇది డైరెక్షన్ అండి. ఫస్ట్ ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. డైరెక్షన్ అనమాట. ఇది డైరెక్షన్. పి అనేది పొజిషన్లో ఉంటుంది, ఇట్లా ఉంది అనమాట. అంటే యాంగిల్ స్కేల్ XY అంటే ఇది మోడ్స్ అనమాట. స్కేల్ మిర్రర్ ఇది మనకి యూజ్ లేదనుకుంటా. స్కేల్ నేను ఎప్పుడు చేంజ్ చేయలేదు దాన్ని. ఇది రిపీటెడ్ మోడ్ జనరల్ మోడ్లో పెట్టారు. ఇవన్నీ కామన్ అండి. మనం ఏమైనా చేంజ్ చేయాలి అని అంటే ఇక్కడ డైరెక్షన్ చేంజ్ చేస్తాము, యాంగిల్ చేంజ్ చేస్తాము, స్కేల్ చేంజ్ చేస్తామండి. అది X అయినా Y అయినా స్కేల్ చేంజ్ చేస్తాము. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ చూడండి, రిపీటెడ్ టైమ్స్ X, రిపీటెడ్ స్పేస్. అంటే ఇది మనం బుటీస్ అరేంజ్ చేసినప్పుడు ఈ 4 యూజ్ చేస్తామండి. రిపీటెడ్ టైమ్స్లో XY ఉంటుంది, రిపీటెడ్ స్పేస్లో కూడా XY ఉంటుంది. ఐ థింక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మనం డిజైన్ చేంజ్ చేయాలి, వాటి పొజిషన్ అంటే డిజైన్ రౌండ్ నెక్ ఇలా ఉంది. రైట్, మీకు చూపిస్తానండి డిజైన్ కూడా. ఇప్పుడు ఈ లీఫ్ ఇలా ఉంది కదండి, ఈ లీఫే చూస్తున్నాను. మనం డైరెక్షన్ ఈ లీఫ్ ఇలా కాదు, ఈ తోకలు ఇటువైపు కావాలి అని అనుకుంటే మనం డైరెక్షన్ అనేది చేంజ్ చేస్తాము. అలా చేంజ్ చేయాలి అంటే మనం ఫస్ట్ నీడిల్ లాక్ చేస్తామండి. ఒకసారి మీకు డైరెక్షన్ చేంజ్ చేస్తాం. జూమ్లో కనిపిస్తుందో లేదా ఐడియా లెక్క చేంజ్ చేస్తాం అండి. మనం ఇలా ఏదైనా చేంజింగ్ చేయాలి అంటే నీడిల్ లాక్ చేసి అన్లాక్ చేయాలండి.
నీడిల్ లాక్ చేసి పెట్టుకోవాలి. నీడిల్ లాక్ చేసి పెట్టుకున్న తర్వాత మనకి డిజైన్ మాడిఫికేషన్ అనేది అవుతుందండి. సో నేను ఇలా సర్చ్ బార్ నొక్కితే మనకి ఇలా డిజైన్ ఉంది కదా. ఇప్పుడు డైరెక్షన్ చేంజ్ చేయడం వల్ల ఏమవుతుంది అనేది మీరు చూడండి. ఇప్పుడు డైరెక్షన్ చేంజ్ చేస్తున్నాను, పీ పైన ప్రెస్ చేస్తున్నాను అనమాట. ఇట్లా పీ రివర్స్ అయింది కదా. నాదైతే 4G వెర్షన్ కాబట్టి ఇది మారినప్పుడల్లా ఇది సర్చ్ బార్ అనేది ప్రెస్ చేయాలి, అప్పుడు దాని పొజిషన్ చేంజ్ అయిందో లేదో తెలుస్తుంది. బట్ ఇప్పుడు 5G వచ్చినప్పుడు డైరెక్ట్గా ఇది మారినప్పుడే డైరెక్ట్గా ఇక్కడ కనబడిపోతుంది. బట్ నాకైతే ఇది చేంజ్ చేయాలి. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ పొజిషన్ చేంజ్ చేసినప్పుడల్లా మనం అది మారిందో లేదో తెలియడానికి ఇది ప్రెస్ చేయాలి అనమాట. ఆ సర్చ్ బార్ ప్రెస్ చేయాలి, ఇట్లా పొజిషన్ అయితే చేంజ్ చేయాలి. అర్థమైంది కదండి. డైరెక్షన్ అనేది ఇలా చేంజ్ చేసుకుంటాము. యాంగిల్ ఏంటి అనేది యాంగిల్ కోసం వెళ్తున్నానండి. యాంగిల్ కూడా యాంగిల్లోకి వెళ్తే ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మనం ఫ్రంట్ పార్ట్లో యూజ్ అవుతుందండి. మనం ఫ్రంట్ క్రాస్ నెక్ వేసినప్పుడు యాంగిల్ అనేది చేంజ్ చేసుకుంటూ పెట్టుకుంటాం అనమాట. యాంగిల్ ఎలా చేంజ్ చేస్తామంటే ఇప్పుడు మీకు యాంగిల్ ఇప్పుడు నేను ఫస్ట్లోకి వెళ్ళి ఫ్రంట్ నెక్ తీసుకుంటానండి. ఆల్రెడీ ఇది క్రాస్లో ఉంది కాబట్టి దీన్ని యాంగిల్ ఏం చేంజ్ చేయలేం కాబట్టి నేను నెక్స్ట్ దీంట్లో చూస్తున్నాను. ఇది స్ట్రైట్గా ఉంది అండి. స్ట్రైట్గా ఉన్న నెక్ని తీసుకుంటాము. నేను ఆల్రెడీ పొజిషన్ చేంజ్ చేసుకున్నాను. స్ట్రైట్గా ఉన్న నెక్ అయితే లాక్ చేసి అన్లాక్ చేస్తే మాత్రమే డిజైన్ అనేది మళ్ళీ వస్తుంది మనకి. ఇట్లా డిజైన్ చూసి చెప్పిన తర్వాత ఇదిగోండి ఇక్కడ యాంగిల్ 0 ఇస్తే మనకి స్ట్రైట్గా ఉంటుంది. ఈ స్ట్రైట్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే ప్రిన్సెస్ కట్కి యూజ్ అవుతుందండి. స్ట్రైట్గా అనేది మనం క్రాస్ కట్కి యూజ్ చేయాలంటే యాంగిల్ యూజ్ చేస్తాం. ఈ యాంగిల్ ఎంత పెట్టుకోవాలి అంటే మనం డ్రా చేసుకునే డ్రాని బట్టి ఉంటుందండి, డ్రాయింగ్ని బట్టి ఉంటుంది. నేనైతే యూజువల్గా 25, 35 అట్లా 40 వరకు పెట్టుకుంటానండి నేను డ్రా చేసుకునే యాంగిల్ ప్రకారం. ఓకే, ఈ యాంగిల్ కోసం ఇది. ఇప్పుడు నెక్స్ట్ నేను డిజైన్లోకి వెళ్ళి బుటీస్ కోసం చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియోలో మీకు బుటీస్ కోసమే చెప్తానండి. ఇప్పుడు నేను వేసుకునే బుటీ ఇది కాబట్టి పొజిషన్ అది ఆల్రెడీ చేంజ్ చేశాను. ఇలా ఇప్పుడు XY అనేది ఈ XY అనేది డిజైన్ చేంజింగ్ ఆప్షన్లో చూపిస్తారు. ఇది నెక్స్ట్ ఎప్పుడైనా మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇప్పుడు ఏంటంటే రిపీటెడ్ స్పేస్ అంటే ఒక బుటీని ఎక్కువసార్లు ఇప్పుడు ఇక్కడ ఇలా బుటీ మార్క్ చేసుకున్నాం కదా, మనకి ఒక్కసారి ఈ బుటీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ చేంజ్ చేసుకొని పెట్టడం టైం టేకన్ కాబట్టి నేనేమంటానంటే ఒకేసారి ఎలా వేసుకోవాలనేది నేను చూస్తానన్నమాట, పెట్టుకుంటాను. యాక్చువల్గా ఇలా అడ్డంగా ఉంటే X యాక్సిస్ అంటారండి, ఇలా నిలువుగా ఉంటే Y యాక్సిస్. ఇప్పుడు నేను రిపీటెడ్ టైమ్స్లో వైలో చేంజ్ చేసుకుంటానండి. వైలో చేంజ్ చేసుకుంటాను కాబట్టి నాకు యాక్చువల్గా ఈ లైన్లో ఇదే లైన్లో 3 ఉన్నాయండి. మీరు చూస్తే 1, 2, 3 ఉన్నాయి కాబట్టి నేను 3 బూటీస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. వై దీంట్లో 3 బూటీస్ సెలెక్ట్ చేసుకున్నానండి. వై మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. వై ఆప్షన్లో రిపీటెడ్ టైమ్స్ వైలో నాకు నిలువుగా కావాలి కాబట్టి వైలో నేను 3 బూటీస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, తర్వాత దీని మధ్య టైమింగ్ అంటే ఈ 3 బూటీస్ సెలెక్ట్ చేసాం కదండి, ఇక్కడ 3 బూటీస్ కావాలన్నాము. ఓకే, దాని మధ్య డిస్టెన్స్ ఎంత కావాలి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మనకి ఎలా తెలుస్తుంది అని అనుకుంటే ఇప్పుడు చూడండి, ఇది డిస్టెన్స్ సెలెక్ట్ చేస్తున్నా. ఇగోండి రిపీటెడ్ స్పేస్ అనమాట. ఈ డిస్టెన్స్ మీన్స్ స్పేస్. దీనికి వైలో చేంజ్ చేసుకుంటున్నా కాబట్టి ఫస్ట్ నేను 100 ఇచ్చేసి చూస్తానండి. బుటీస్ మధ్య దూరం అనేది ఈ స్పేస్లో వచ్చింది, అంటే ఇలా వచ్చింది. అది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఫ్రేమ్ పైన పెట్టుకొని డిస్టెన్స్ అనేది కరెక్ట్గా ప్లేస్మెంట్లో వస్తుందా లేదా అనేది మనం కరెక్ట్గా పెట్టుకుంటామండి. దానికోసం ఏం చేయాలి అంటే మనం ఫ్రేమ్ని ఏమంటారు దాన్ని సెర్చ్ చేసుకోవాలి, ఫ్రేమ్ సెర్చింగ్ పెట్టాలి. నాది యాక్చువల్గా 4వ బుటీ ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను కాబట్టి 4వ దీంట్లో ఉంటే 4వ నెంబర్ నీడిల్ని కిందకి నొక్కి పెట్టానండి. చూడొచ్చు మీరు ఇది ఇలా పెట్టి నేను ఒక్కసారి ఈ సెర్చ్ బార్లో సెర్చ్ చేస్తున్నానండి. నాది ఫ్రేమ్ లేకపోవడం వల్ల మీకు ఇక్కడ ఫ్రేమ్ చూపించట్లేదు. మీకైతే ఫ్రేమ్ ఉంటుంది కాబట్టి సెన్సార్ ఉంటుంది కాబట్టి ఒకసారి చూసుకుంటే రెడ్ మార్క్లో వచ్చింది, గ్రీన్ మార్క్లో మీకు కనిపిస్తుంది. ఇట్లా అండి. ఇప్పుడు నేను సెర్చ్ చేసుకుంటే మీరు నా 3 డిజైన్స్ 3 బూటీస్ కూడా ఈ స్పేస్లోనే ఇరుక్కుపోతున్నాయి. అంటే ఈ 3 బూటీస్ కూడా ఇక్కడ దగ్గరగా అయిపోతుంది. సో అందుకని మళ్ళీ నేను వాటి మధ్య డిస్టెన్స్ అనేది చేంజ్ చేస్తానన్నమాట.
సెకండ్ ఆప్షన్లో చేంజింగ్ బటన్ కాబట్టి ఇంకా 200 ఇచ్చి చేంజ్ చేసుకుంటా. అలాగా మీరు చేంజ్ చేసుకుంటుండాలి. నాకు దీని మధ్య డిస్టెన్స్ ఆల్రెడీ నేను పెట్టి వేసాను కాబట్టి తెలుసు కాబట్టి నేను 225 పెట్టుకున్నానండి. 225 రిపీటెడ్ స్పేస్ 225 నేను పెట్టుకున్నాను. సో మీరు ఇక్కడ ఇలా 225లో పెట్టి నేను ఒకసారి ఫ్రేమ్ చెక్ చేస్తున్నా. నేను ఆల్రెడీ ఫ్రేమ్ మీద పెట్టుకొని చెక్ చేసుకున్నాను కాబట్టి ఇది ఎంత పెట్టాలో నాకు ఐడియా ఉంది. లేదు అంటే మీరు 50-50 అరేంజ్ పెంచుకుంటూ అట్లా ఫ్రేమ్ చెక్ చేసుకున్నప్పుడు మీకు ఫ్రేమ్ రెడ్ మార్క్లో లేకుండా వచ్చేసింది అంటే మీరు కరెక్ట్గా ప్లేస్లో అరేంజ్ చేసినట్టు. ఇది మీకు అంటే లైక్ మీరు వేస్తున్న కొలది మీకు తెలుస్తుంది. ఓకే, నాకైతే ఈ స్పేస్లో 3 బూటీస్ కూడా అరేంజ్ అయిపోయినాయండి. ఆల్రెడీ నేను వీటి పొజిషన్ చేంజ్ చేసేసాను. నా పొజిషన్ వచ్చేటప్పటికి ఇట్లా కావాలి ఈ లీఫ్. సో నాకు కస్టమర్ యారో పెట్టి ఇచ్చారు, ఆ లెక్కలో వేయాలి కాబట్టి నేను నీడిల్ పొజిషన్ డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకుంటున్నాను. సో నాకు ఈ డైరెక్షన్లో వచ్చేటట్టు సేమ్ నేను ఎలా వేసానో ఆల్రెడీ అదే డైరెక్షన్లో వచ్చేటట్టు నేను చేంజ్ చేసుకుంటున్నా. లైక్ ఇటే ఆల్రెడీ కలర్ ఆప్షన్ అనేది ఒకేసారి ఇస్తాం కాబట్టి థర్డ్లో కలర్ ఆప్షన్ ఆల్రెడీ నేను వేస్తున్న డిజైనే కాబట్టి కలర్ ఆప్షన్ ఇచ్చేసాను కాబట్టి ఓకే అండి. కలర్ ఆప్షన్స్ ఇచ్చేసిన తర్వాత మనం యాజ్ యూజువల్ 4th ఆప్షన్లోకి వచ్చి వర్క్ అనేది స్టార్ట్ చేసేసుకోవాలి. మనకి వర్క్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. చూడండి ఇట్లా అండి మనం రిపీటెడ్ టైమ్స్ ఇలా అండి 3 బుటీస్ మనం అరేంజ్ చేస్తే ఒకేసారి అట్ ఏ టైం ఎన్ని బుటీస్ అయినా అంటే 3 అని కాదు ఎన్ని బుటీస్ అయినా మనం అరేంజ్ చేసుకుంటూ డిజైన్ చేసుకోవచ్చు. ఇట్లా బుటీస్ అయితే వేసేసారండి. సేమ్ మనం ఎలా అనుకున్నామో అలా అయితే బుటీస్ అయితే అరేంజ్ అయిపోయినాయి. చూడండి ఆల్రెడీ నాది కట్టర్ లేకపోవడం వల్ల ప్రాబ్లం ఇలా ఉందండి. అంటే లైక్ ఎక్కువ థ్రెడ్స్ అనేవి వచ్చేస్తాయి, మళ్ళీ ట్రిమ్మింగ్ చేసుకోవాల్సి వస్తుంది. కట్టర్ ఆపేస్తే ఇదే ప్రాబ్లం అనమాట. ఇట్లా బూటీస్ అయితే అరేంజ్ చేసేసాం. తర్వాత బూటీస్ అయితే ఇట్లా అరేంజ్ చేసేసామండి. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ కూడా అట్ ఏ టైం మళ్ళీ మీరు డౌట్ అడుగుతారు, దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను నేను. అంటే ఇప్పుడు ఎట్ ఏ టైం ఎక్స్లో కూడా వేసుకోవచ్చా అని అడుగుతారనమాట. ఏ డిజైన్ మాడిఫికేషన్ చేయాలనుకున్నా లాక్ చేయాలి. సో లాక్ చేసిన తర్వాత ఇట్లా మనం 3 పెట్టాం కదా, నిలువులో 3 పెట్టాం, ఎక్స్లో కూడా పెట్టుకోవచ్చు అని అంటే ఎక్స్లో డెఫినెట్గా పెట్టుకోవచ్చు. నేను 2 ఇచ్చాను, ఆప్షన్ 1. ఇక్కడ 3 ఇస్తే ఇక్కడ 3 ఇవ్వాలి, ఇక్కడ 2 ఇస్తే 2 ఇవ్వాలని కాదండి, ఎన్నైనా మన చాయిసే. ఇక్కడ నేను 100 డిస్టెన్స్ ఇస్తున్నా. సారీ 10 డిస్టెన్స్లో చూద్దాం ఒకసారి. చూసారా 10 డిస్టెన్స్ ఇస్తే లీఫ్ మీద లీఫ్ పడుతుంది. మీరు దగ్గరగా చూడొచ్చు, లీఫ్ పైన లీఫ్ అనమాట. సో ఇలా మన డిస్టెన్స్ ఎంత పెట్టుకోవాలనేది ఇక్కడ చూడండి. 100 పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను ఒకసారి సెర్చ్ చేస్తే కొంచెం డిస్టెన్స్ వచ్చి ఇట్లా మనకి ఎంత డిస్టెన్స్ కావాలి అనేది మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామని దాన్ని బట్టి వస్తుంది. ఇప్పుడు మనం ఎక్స్ వై ఎట్ ఏ టైం ఇవ్వడం వల్ల ఇలా అంటే పక్కనే ఇలా పక్కనే వస్తాయి తప్ప, ఇక్కడ 3 పెట్టుకున్నాం, 3 ఆప్షన్స్ ఇలా పక్కనే వస్తాయి తప్ప డిస్టెన్స్ సేమ్ పెట్టుకుంటే ఇట్లా అండి. ఇలా పై 1 by 1 వస్తుంది తప్ప మిడిల్ పార్ట్లో ఇప్పుడు మీకు చూపిస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు, దీని మిడిల్ పార్ట్లో వచ్చినాయి. అంటే నేను ఇప్పుడు ఇలా ఎక్స్ యాక్సిస్ ఒకేసారి సెట్ చేసుకొని ఇట్లా మిడిల్ పార్ట్లో వచ్చాయి. ఇలా మిడిల్ పార్ట్లో కావాలి అంటే 1 by 1 మిడిల్ పార్ట్లోనే కావాలి అని అనుకుంటే ఇట్లా చూడండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ డిజైన్ ఈ 2 బుటీస్ మధ్యలో కావాలి అని అనుకుంటే మనం ఏం చేయాలి అనేది కూడా చెప్తున్నాను. అప్పుడు ఏంటంటే అయితే ఎక్స్ యాక్సిస్ లేకపోతే వై యాక్సిస్ ఏదో ఒక్కటి మాత్రమే అరేంజ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను వైలో అరేంజ్ చేసుకున్నాను కాబట్టి ఎక్స్ నేను 1 చేసుకుంటాను, ఒకటే కావాలి. సారీ మళ్ళీ ప్యాటర్న్ లాక్ చేయాలి. ఏదైనా మాడిఫికేషన్ చేసినప్పుడు ప్యాటర్న్ లాక్ చేసుకోవాలండి. రిపీటెడ్ టైమ్స్ 1 ఉండాలి, స్పేస్ ఏమీ మాడిఫికేషన్ లేకపోతే 0 ఉండాలి. సో ఓకేనా. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఇదేంటి అంటే ఇప్పుడు ఇలా ఇక్కడ డిజైన్ ఆల్రెడీ ఇక్కడ పెట్టేసాము. ఆల్రెడీ పెట్టిన తర్వాత ఇది మిడిల్లోకే రావాలి మనకి. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ కావాలి, నాకు 2 బుటీసే కావాలి కాబట్టి నేను వై అనేది నేను 2 చేసేసుకుంటాను. లాక్ చేసి వైది 2 పెట్టేసుకున్నాను. అండ్ దీని స్పేస్ 125 ఇచ్చాను నేను. సారీ 225
225 ఇచ్చాను. సో వీటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందో సేమ్ డిస్టెన్స్లోనే ఈ డిజైన్ అయితే మనకి మార్క్ చేసేసుకున్నాను. ఇప్పుడు చూసారా ఇది ఎలా స్క్వేర్గా వచ్చిందో దీని మిడిల్ పార్ట్లో అరేంజ్ చేసుకున్నాను. ఈ రెండింటికి మధ్యలో మిడిల్ పార్ట్లో అరేంజ్ చేసుకొని ఇట్లా వేసుకోవాలండి. అంతే ఎక్స్ వై పెట్టేసుకొని కంప్లీట్గా హ్యాండ్స్లో అయితే వేసేసుకోవచ్చు కానీ బట్ అంత లుక్ అయితే అనిపించదు. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో చాలా లెందీ అయిపోతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ నాకు అంటే కామెంట్ చేసి అడిగినా ఒకటే, లేకపోతే ఎవరికైనా డౌట్స్ వచ్చి వాట్సాప్లో చేయమన్నా నాకు టైం చూసుకొని మీకు లెటర్గా మీకు ఇస్తానండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ నాకు కూడా కొంచెం బిజీ షెడ్యూల్ ఉంది కాబట్టి ఆన్లైన్ ఆర్డర్స్ కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. సో ఇవి కూడా చేసుకొని మీకు క్లియర్గా చేస్తానండి. ఇది అండి వీడియో. ఈ వీడియోలో వెనక బొటీస్ ఎలా అరేంజ్ చేయాలని చెప్పాను. మీలో ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అంటే నా వీడియో స్పీడ్ అయినా లెందీ అయినా కొంచెం అంటే యూజ్ అవుతుందంటే స్కిప్ చేయకుండా చూడండి, మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. అది ఏ మిషన్కైనా ఇదే ప్రాసెస్ అండి. బ్యాక్ సైడ్ అయితే బూటీస్ అనేవి అరేంజ్ చేసి ఉండవు. కొన్ని డిజైన్స్కి ఇస్తాడు, కొన్ని డిజైన్స్కి అయితే ఇవ్వడు. అవి హ్యాండ్స్లో కూడా అంతే ఉంటాయి. సో మనం అరేంజ్ చేసుకోవాలి, టైం తగ్గించాలంటే ఇలా మనం కొంచెం ట్రిక్ యూజ్ చేసి చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.